హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. మార్నింగ్ న్యూస్లో వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను మనం చూద్దాం. కేవలం 11 నుంచి 12 నిమిషాల్లో 3-4 పత్రికల్లో ఏ పత్రికలు ఎలాంటి వార్తలు హైలైట్ చేశాయి అనే వార్తలు చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మన వార్తలన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ప్రతిరోజు 7 గంటల నుంచి 8 గంటల లోపులో మన వీడియో అప్లోడ్ అవుతుందన్నమాట. ఈరోజు ప్రధాన వార్తల్లో నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. యువగళం నవశకం, తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగింపు, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కిలారు రాజేష్, రామ్మోహన్ నాయుడు, అలాగే శబరి. పాలిట్ బ్యూరోలోకి 2 మండల స్థాయి నాయకులను తీసుకున్నారంట. 32 మందితో జాతీయ, 189 మందితో రాష్ట్ర కమిటీలను అయితే ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇక రాష్ట్ర కమిటీలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మొత్తం కలిపి 122 మందికి అవకాశం దక్కింది. అలాగే 51 మంది మహిళలకు కూడా చోటు లభించింది. సీనియర్లకు గౌరవం, యువతకు సముచిత ప్రాధాన్యత కూడా లభించినట్టు వార్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్కు ప్రమోషన్ దక్కింది. ఆయనకు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలక బాధ్యతలు అప్పగిస్తూ తెదేపా నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును కొనసాగించింది. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మంది, అధికార ప్రతినిధులుగా 10 మందిని నియమించింది. 26 మందితో పాలిట్ బ్యూరోలోను, అలాగే 32 మందితో జాతీయ కమిటీని, 189 మందితో రాష్ట్ర కమిటీని బుధవారం ప్రకటించింది. అలాగే ఇంకేమి రాసుకొచ్చారంటే బీసీలకు పెద్దపేట అనేది ఎప్పుడు వీళ్ళు పలికేది వాళ్ళని కూడా చూద్దాం ఒకసారి ఏంటి అనేది. రాష్ట్ర కమిటీలో సీనియర్లు, జూనియర్ల మధ్య సమతూకం పాటించారు. మహిళలతో పాటు బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్దపేట వేశారు. 189 మందితో నియమించిన రాష్ట్ర కమిటీలో 51 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్ర కమిటీలో 189 పదవుల్లో 78 మంది బీసీలు, 25 మంది ఎస్సీలు, 7 ఎస్టీలు, 13 మంది మైనార్టీలకు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు. ఇదివరకు పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న కిమిడి కళా వెంకటరావు, బోండా ఉమామేశ్వరరావులను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించారు. సో ఇదేంటంటే పార్టీకి సంబంధించినటువంటి పదవులు. వీటిలో కొంతమంది ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళు జాగ్రత్తగా ఈ కమిటీని ఎన్నుకున్నారు. ఇక నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే అనేది ఉంటుంది కదా, పార్టీ పగ్గాలన్నీ ఆయన చేతిలో ఉంటాయి. ఇక అది అలాగే డబల్ ధమాకాపై ఉత్కంఠ, మహిళా రిజర్వేషన్ల కలకు తుది రూపం, నియోజకవర్గాల పునర్విభజనకు చారిత్రాత్మక అడుగు. నేడు లోక్సభ ముందుకు 3 ప్రధాన బిల్లులు. రాజ్యాంగ సవరణ బిల్లుపైనే పీఠముడి, డిలిమిటేషన్పై మద్దతుకు ప్రతిపక్షాలు సస్యమీర, మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటన. అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గాల పునర్విభజనపై కాస్తంత వివాదాస్పదంగానే ఉన్నాయి. ఇండియా కూటమి అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఒక పక్క ఎలక్షన్లు కొన్ని జరుగుతున్నాయి, బీజేపీ ఈ నిబంధనలు పాటించట్లేదు, ఈసీ నియమాలను పాటించట్లేదు అని ఒక విమర్శ కూడా ఉంది. ఒకసారి చూద్దాం వీటి మీద ఇండియా కూటమి ఏమంటుందో. ఇక్కడ నిన్న మీడియా సమావేశం అయితే వాళ్ళు ఏర్పాటు చేశారు. డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తాం. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? నియోజకవర్గాల పునర్విభజన, దానికి వ్యతిరేకంగా ఉంది ఇండియా కూటమి. వీళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొస్తున్న డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి వేదిక పార్టీలన్నీ కూడా నిర్ణయించాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నివాసంలో బుధవారం సాయంత్రం ఇండియా వేదిక పార్టీ నేతల సమావేశం అయితే జరిగింది. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలతో పాటు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాలను చర్చించాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారట. అనంతరం మల్లికార్జున ఖార్గే మీడియాతో మాట్లాడుతూ డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఇండియా వేదిక పార్టీలు పార్లమెంటులో ఐక్యంగా పోరాడతాయని చెప్పారు. కనీసం జనగణన కూడా పూర్తి చేయకుండా కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన నిర్ణయం తీసుకుందని అన్నారు. అంటే జనాభా లెక్కలు చూసి తర్వాత నియోజకవర్గాల ప్రజలను బట్టి నియోజకవర్గాల పునర్విభజన అనేది జరగాలి. అలా కాకుండా ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎలా అనేది వీళ్ళ ప్రశ్న. తొలుత జనగణన పూర్తి చేయాలని, కొత్త జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇండియా వేదిక అనుకూలంగా ఉందని దాన్ని వ్యతిరేకించడం లేదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం తీసుకొస్తున్న తీరు సరికాదని చెప్పారు. రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్ ముడిపెట్టి కేంద్రం రాజకీయ కుతంత్రాలు చేస్తుందని విమర్శించారు.
సో ఇది దీంట్లో ఇంత రాజకీయ కోణం ఉందని చెప్పి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వటంలో వాళ్ళేమీ వ్యతిరేకించట్లేదు. కేవలం జనగణన జరిగిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పుకొస్తున్నారు. సో అది వార్తది. ఇక జూనియర్ ఇంటర్ జూనియర్ ఇంటర్లో రికార్డు ఉత్తీర్ణత 12 ఏళ్లలో తొలిసారి 77% నమోదైందంట. ద్వితీయ సంవత్సరంలో 81% మంది పాస్. వారిలో బాలులు 76% మంది, బాలికలు 85% మంది. ఎప్పుడు బాలికలే ఎక్కువగా ఉంటారు ఈ ఫలితాల్లో. ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్ అడ్వాన్స్ అలాగే సప్లిమెంటరీ పరీక్షలు 21 నుంచి అంట, మే 21 నుంచి. ఈ నెల 20 నుంచి రీకౌంటింగ్ దాంట్లో రీవెరిఫికేషన్ కూడా ఉంటుంది, చూసుకోవాలి విద్యార్థులు. అధికారంలోకి రాగానే డిఫెన్స్ కంపెనీని తరలిస్తాం, ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తు, జువెల దిన్నె హార్బర్ సందర్శనలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ వార్త అర్థం కావాలంటే మనం సాక్షి చూడాలి ఒకసారి. అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల ఎందుకు వెళ్ళారు, నంద్యాల పర్యటన ఎందుకు చేశారు, నెల్లూరు ఎందుకు వెళ్ళారు అనేది చూద్దాం. మత్స్యకారులు పట్టకొడుతున్నారు, గంగాపుత్రులను తరిమేసేందుకు చంద్రబాబు సర్కార్ కుట్ర. ఎందుకైనా నెల్లూరు వెళ్ళారంటే ఫిషింగ్ హార్బర్లు పూర్తయి 2 ఏళ్ళు గడుస్తున్నా వాటిని మత్స్యకారులకు అప్పచెప్పలేదు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. దరిదాపులుగా మనకి కోట్లు ఖర్చు పెట్టి గత ప్రభుత్వం ఈ ఫిషింగ్ హార్బర్లని ఏర్పాటు చేసింది. వీటిని పక్కన పడేసింది ఈ ప్రభుత్వం. చూడండి, రాష్ట్ర చరిత్రలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 3,800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, 150 కోట్లతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపు 16,000 కోట్లతో 4 పోర్ట్లు, మొత్తంగా 26,000 కోట్లతో అన్ని రకాల అనుమతులతో పనులు ప్రారంభించాం. దాదాపు 95% ప్రాజెక్టులు పనులు పూర్తి చేసింది. మా ప్రభుత్వ హయాంలో జువెల దిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి చేశాం. ఇది జరిగి 2 ఏళ్ళైన మత్స్యకారులకు అందుబాటులోకి రాకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. కేవలం నిన్న జువెల దిన్నెలో ఉన్నటువంటి ఈ ఫిషింగ్ హార్బర్ 300 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం దాన్ని మత్స్యకారులకు అప్పచెప్పకుండా డిలే చేస్తుంది. సో దానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి చాలా ప్రభుత్వంపై నిప్పులు జరిగారు. ఒకసారి చూసినట్టయితే చూడండి, అధికారంలోకి వస్తే కంపల్సరిగా జువెల దిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తయి 2 ఏళ్ళైనా ఎందుకు అప్పగించట్లేదు మత్స్యకారులకు అని చెప్పి ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లన్నీ కూడా మత్స్యకారుల హక్కు. చంద్రబాబు కాదు కదా, ఆయన తాత కూడా మత్స్యకారులను పంపలేరు ఇక్కడి నుంచి. అలాగే నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ జువెల దిన్నె హార్బర్ భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం అనేది దుర్మార్గం అని చెప్తున్నారు. మన ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మత్స్యకారులందరినీ కూడా పక్కాగా మ్యాపింగ్ చేశాం. అలాగే 3,800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లతో పాటు వారి జీవన ప్రమాణాల పెంపునకు కూడా శ్రీకారం చుట్టాం. అలాగే 150 కోట్లతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 16,000 కోట్లతో కొత్తగా 4 పోర్టులు ఏర్పాటు చేశామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే మరో 6,000 కోట్లతో పోర్టుల విస్తరణ ప్రణాళిక కూడా సిద్ధం చేశారంట. మొత్తంగా 26,000 కోట్లు అక్కడ ఖర్చు అయింది. అన్ని రకాల అనుమతులతో దాదాపు 95% ప్రాజెక్టులు పని పూర్తి. మా ప్రభుత్వ హయాంలో జువెల దిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి. వచ్చేది మా ప్రభుత్వమే. ఈ హార్బర్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నారు. అలాగే దీనిపైన అధికార పార్టీ ఏమంటుంది? అధికార పార్టీ చూసే వారికి నిన్న మంత్రి ఆనం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మత్స్యకారుల ప్రాణాలు తీసిన రక్త చరిత్ర జగన్ రెడ్డిదంట. కౌంటర్ ఇచ్చారన్నమాట ఆయన. ఎందుకంటే ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రి కదేనా. కనీస సౌకర్యాలు కల్పించకుండా జువెల దిన్నె హార్బర్ను ప్రారంభించి వంచారు. మా ప్రాంతానికి రావద్దని మత్స్యకారులు చెప్పినా జువెల దిన్నె వచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి ఆను రామనారాయణ రెడ్డి ధ్వజం. అసలు మీడియా సమావేశంలో ఈయన మాట్లాడిన మాటకు అర్థం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మత్స్యకారులు కానీ ప్రజలు కానీ ఎవరైనా ఒక నాయకుని వద్దని చెప్తారా? అసలు వార్డు మెంబర్ను కూడా ఎదిరించడు. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని రావద్దని చెప్పి చెప్తారా? సో ఇది నమ్మేలాగా ఉండాలి ఏది చెప్పినా. ఇంకా ఆయన చాలా మాట్లాడారు. మత్స్యకారుల కడుపు కొట్టి వారి ప్రాణాలను తీసిన రక్త చరిత్ర వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిదంట. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు రాజకీయ అలజడి సృష్టించి మత్స్యకారుల అభివృద్ధిని అడ్డుకుంటూ లాభం పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళగిరిలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారన్నమాట. ఇది రాష్ట్ర కార్యాలయంలో. ఇప్పుడు మత్స్యకారుల దగ్గర సమస్య లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళరు కదా. సమస్యను మీరు ఏదో రకంగా సృష్టించుకుంటారు, అదే అడ్వాంటేజ్ వాడుకుంటారు రాజకీయ పరంగా. అదే మీరు ఆ మత్స్యకారులు కదా అప్పచెప్తే సరిపోయేదిగా, ప్రైవేటీకరణ చేయకుండా ఇప్పుడు ఆయన రంగప్రవేశం చేశారు. మెడికల్ కాలేజీల వివాదంలో కూడా అంతే. ఇదనమాట. అలాగే సాయం చేద్దామని వెళ్తే ప్రాణాలు పోయాయంట. మంటలార్పేందుకు వెళ్ళిన ఇరుగు పొరుగు ఇంట్లో ఒక్కసారిగా పేలుడు, 4 దుర్మరణం, 25 మందికి గాయాలు. ఎక్కడ జరిగింది ఇది? సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో ఈ పేలుడు జరిగింది. ఇంట్లో ఈ క్వారీలు పెంచే స్టిక్స్ ఉన్నాయి కదా, అవి స్టాక్ ఉంచారు. ఈ ఎండకి అగ్గిరగుల్చుకొని ఒకసారిగా పేలుడు సంభవించడంతో ఈ మొత్తం ఇల్లు కూడా ధ్వంసం అయిపోయింది. ఈ ఇంట్లోంచి మంటలు వస్తున్నాయి కాపాడడానికి ఇంటిని మంటలార్పే ప్రయత్నంలో 4 ప్రాణాలు పోగొట్టుకున్నారు. పేలుడు పదార్థాలు ఇంట్లో పెట్టుకుంటే ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఇక చూడండి, పేదల కడుపు నిండితేనే నిజమైన అభివృద్ధి అట. ఎవరంటున్నారు ఈ మాట? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నిన్న అన్నా క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రారంభం చేశారు. ఎక్కడ? నర్సరాపేటలో. పేదల కడుపు నిండితే నిజమైన అభివృద్ధి, అందుకే అనార్థులకు అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మరో 62 ఏర్పాటు చేశాం. పంచరామ క్షేత్రం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే ఒకటి మనం గుర్తించాలి, అన్నా క్యాంటీన్లు లేనప్పుడు పేదవాళ్ళు అన్నం తినలేదా? మరి వీళ్ళు అధికారంలో లేకపోయినప్పుడు 2019 నుంచి 24 మధ్యలో పేదవాళ్ళు అన్నం తినలేదా? అంటే ఏంటంటే నిజంగా పేదల కడుపు నిండితేనే నిజమైన అభివృద్ధి అన్నప్పుడు పేదలకు ఇచ్చే రేషన్, తినడానికి యోగ్యమైనటువంటి బియ్యం కనుక ఇస్తే పేదలు 3 పూట్ల అన్నాలు తింటారు లబ్ధిదారులు. వీళ్ళు ఇచ్చే బియ్యం తినడానికి అసలు ఆమోదంగా ఉండవు. ఇక్కడ చూడండి, రెడ్ బుక్ అరాచకం, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బరితెగింపు, నోటీసులు ఇవ్వకుండానే దౌర్జన్యంగా అదుపులోకి, కుప్పంలో అక్రమ కేసు, తాడేపల్లిలో బలవంతపు అరెస్టు. ఏం జరిగిందంటే ఒకసారి ఈనాడులో చూస్తే అర్థమవుద్ది అనమాట. ఈయన చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పోస్ట్ పెట్టారు, ముఖ్యమంత్రి మీద. దానికి ఈయన అరెస్ట్ చేశారు. ఒక్క నిమిషం, 1 సెకండ్. వైకాపా ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టు, చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి దుస్తులపై రక్తపు మరకలు అంటించి ఆ పోస్ట్ పెట్టారంట. దానివల్ల అరెస్ట్ చేశారు. అంటే సీఎం చేతిలో కత్తి పెట్టి చొక్కాకు రక్తపు మరకలుండి ఏమని పెట్టాడు? రక్త చరిత్ర అని పెట్టారు, చంద్రబాబు రక్త చరిత్ర అని. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వ్యవహారానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ పోస్టులు పెట్టలేదా? మరి ఆయన కూడా ఒక ప్రతిపక్ష నాయకుడే కదా, మరి ఇది పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈ ప్రశ్నలకి సమాధానాలు ఉండవు, ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటుంది. సో అది అలాగే. ఇక ప్రజాశక్తిలో ఇండియా కూటమి మీడియా సమావేశం మనం ఇందాక చూసాం కదా. ఇక బాలికల హవా ఇంటర్మీడియట్ పరీక్షల్లో సముద్రంలో పడవ పాలతో 250 మంది గల్లంతు. ఎక్కడికి జరిగింది? అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగిందనమాట. ఇక టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ అని వీళ్ళు కూడా హైలైట్ చేశారు. ఇక్కడ చూడండి, కదిరిలో జిలెటిక్ స్టిక్స్ పేలుడు, మంటలు ఆర్పడానికి ప్రయత్నించిన 4 మృతి. చూసాం ఈ వార్తను కూడా, ఇదే వార్తను వీళ్ళు కూడా బ్యానర్ వార్తగా రాసుకొచ్చారు. సో ఇవి పత్రికల్లోని ప్రధాన వార్తలు.